హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. టాలీవుడ్ లో ఆఖరిగా రిలీజ్ అయిన బిగ్ మూవీస్ సలార్ అండ్ గుంటూరు కారం రెండు కూడా ఆయా జోనర్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యాయి. బట్ సినిమాలపై ఉన్న అంచనాల్ని అందుకోవడంలో మాత్రం ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. సలార్ ఉన్నంతలో మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగా, గుంటూరు కారం స్టోరీ లైన్ మరీ వీక్ గా ఉండడంతో త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబుకి బలమైన ఏ సెంటర్స్ లో కూడా మూవీ సరిగ్గా ఆడలేదు. బట్ ఓవరాల్ గా వచ్చిన టాక్ తో పోల్చితే బెటర్ కలెక్షన్స్ నే అందుకుంది ఈ ఫిల్మ్. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల రన్ కంప్లీట్ అయ్యాయి. సో ఈ వీడియోలో వీటి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో, హిట్టా ఫ్లాపా, అసలు బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. తెలుగులో పెద్ద సినిమాలకి హైర్స్ ఉండడం సహజం. ఈ మధ్య జీఎస్టీ రిటర్న్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు చెప్పే కలెక్షన్స్ లో ఈ రెండు ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. ముందుగా గుంటూరు కారం విషయానికి వస్తే, ఈ సినిమాకి నైజంలో జరిగిన బిజినెస్ 42 కోట్లు. బట్ ఫుల్ రన్ అయ్యేసరికి 33.8 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ 8.15 లక్షల లాస్లతో నైజంలో ఫ్లాప్ అయింది ఈ ఫిల్మ్. ఇక సీడెల్లో జరిగిన 13.7 కోట్ల బిజినెస్ కి గాను 9.7 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 4 కోట్ల లాస్లతో ఇక్కడ కూడా ఫ్లాప్ అయింది. ఇక ఉత్తరాంధ్రలో 14 కోట్లకి అమ్మగా 12.6 కోట్ల షేర్ తో ఇక్కడ కూడా 1.4 కోట్ల లాస్లతో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఈస్ట్ లో 9.8 కోట్లు, వెస్ట్ లో 6 కోట్లు, గుంటూరులో 8.3 కోట్లు, కృష్ణాలో 6.4 కోట్లు అండ్ నెల్లూరులో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈస్ట్ అండ్ గుంటూరులో తప్ప తెలుగు స్టేట్స్ లో ఎక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. దాంతో ఈ మూవీకి తెలుగు స్టేట్స్ లో జరిగిన 102 కోట్ల బిజినెస్ కి గాను 11.5 కోట్ల లాస్లను మిగిల్చింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 9 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్లు, ఓవర్సీస్ లో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 14.7 కోట్ల షేర్ తో భారీ లాస్లను మిగిల్చింది ఈ ఫిల్మ్. అలా గుంటూరు కారం ఫుల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 111.8 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 185 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 132 కోట్లకి చేరడంతో 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 21.2 కోట్ల లాస్లతో యావరేజ్ గా నిలిచింది ఈ ఫిల్మ్. యాక్చువల్ గా 20 కోట్ల పైన లాస్లంటే ఫ్లాప్ అని అర్థం. బట్ జరిగిన బిజినెస్ కి, తెచ్చుకున్న టాక్ కి, వచ్చిన కలెక్షన్స్ పర్సెంటేజ్ బట్టి ఈ సినిమా యావరేజ్ వర్డిక్ట్ తో ఎండ్ అయింది. అలా తన రీసెంట్ 2 మూవీస్ తో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటలేకపోయాడు సూపర్ స్టార్. ఇక సలార్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నైజంలో జరిగిన బిజినెస్ 60 కోట్లు అండ్ వచ్చిన షేర్ 71.4 కోట్లు. సో నైజంలో ప్రాఫిట్ 11.4 కోట్లు. ఇది మాత్రం ప్యూర్ ప్రభాస్ రాంపేజ్ అనే చెప్పాలి. ప్రభాస్ మాస్ మూవీ చేస్తే నైజంలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూపెట్టింది ఈ ఫిల్మ్. ఇక సీడెల్లో జరిగిన 24 కోట్ల బిజినెస్ కి గాను 22.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా 1.3 కోట్ల లాస్లను మిగిల్చింది. ఇక ఉత్తరాంధ్రలో 17.2 కోట్ల బిజినెస్ కి గాను 17 కోట్ల షేర్ తో ఆల్మోస్ట్ బిజినెస్ ని ఇక్కడ రీచ్ అవగా, ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో ప్రాఫిట్స్ అయితే చూడలేదు. ఇక ఈస్ట్ లో 10.6 కోట్లు, వెస్ట్ లో 7.3 కోట్లు, గుంటూరులో 9.3 కోట్లు, కృష్ణాలో 7.5 కోట్లు అండ్ నెల్లూరులో 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్రలో ఎక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 150.7 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 235 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 30 కోట్ల బిజినెస్ కి గాను 22.8 కోట్ల షేర్ తో భారీ లాస్ లో పెట్టగా, తమిళనాడులో 12 కోట్ల బిజినెస్ కి గాను 11.5 కోట్లు, కేరళలో 6 కోట్ల బిజినెస్ కి గాను 6.9 కోట్లు అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద జరిగిన 78 కోట్ల బిజినెస్ కి గాను 80.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ హిందీలో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో జరిగిన 75 కోట్ల బిజినెస్ కి గాను 64.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 337.5 కోట్లకి చేరుకోగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 630 కోట్లకి చేరుకుంది. ఈ సినిమాకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 345 కోట్లు కావడంతో 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 97% రికవర్ చేస్తూ సెమీ హిట్ అనిపించుకుంది ఈ సలార్ ఫిల్మ్. ఓవరాల్ గా చూస్తే 9.5 కోట్ల పైన లాస్, బట్ 95% కంటే ఎక్కువ రికవర్ చేయడం వల్ల మూవీ సెమీ హిట్ అనిపించుకుంది. సో ప్రభాస్ ఫామ్ లోకి వచ్చినట్టే. బట్ సినిమాకి వచ్చిన టాక్ కి మినిమం 800 కోట్లైనా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ భావించింది. ఆ మార్క్ ని అప్కమింగ్ మూవీస్ తో అందుకోవాలని కోరుకుందాం. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది సలార్ అండ్ గుంటూరు కారం టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. నెక్స్ట్ ఏ సినిమాలు ఫుల్ రన్ కలెక్షన్స్ కావాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.